హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చాలా హెల్తీగా జొన్నలతో ఇడ్లీ చేసుకుందాము. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనే కాదండి, హెల్తీగా తినాలనుకున్నప్పుడు కూడా ఈ జొన్నలతో ఇడ్లీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే తొందరగా కూడా వెయిట్ లాస్ అవుతారు. ఈ ఇడ్లీలను మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుని ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసుల జొన్నల్ని నానబెట్టుకున్నాను. తెల్ల జొన్నల్ని తీసుకున్నాను. ఈ జొన్నల్ని శుభ్రంగా ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఏదైనా పొట్టు కానీ ఏమైనా ఉంటే తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 3 లేదా 4 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మూత పెట్టుకుని వీటిని ఒక 6 అవర్స్ నాననివ్వాలి. అలాగే మరొక గిన్నెలోకి మినపప్పును నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. మీరు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. ఒక 3/4 గ్లాసు మినపప్పును వేసుకున్నాను. వాటర్ వేసుకుని మూత పెట్టుకుని దీన్ని కూడా ఒక 6 to 7 అవర్స్ నాననివ్వాలి. ఇప్పుడే కడగకూడదండి, ఇది బాగా నానిన తర్వాత కడుక్కోవాలి. అప్పుడే పొట్టు మొత్తం వచ్చేస్తుంది. మనం మినపగుళ్ళు తీసుకున్నట్లయితే అప్పటికప్పుడే వాష్ చేసేసుకోవచ్చు. అలాగే మనం మిక్సీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు నానబెట్టుకోవాలి. ఒక 1/4 గ్లాస్ అటుకులు నానబెట్టుకున్నాను. ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని నాననివ్వాలి. ఒక 6 అవర్స్ తర్వాత మనకు మినపప్పు కూడా బాగా నానిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక 6 to 7 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఈ పొట్టు మొత్తం పోవాలండి. కొద్దిగా పొట్టు ఉండే విధంగా కడుక్కుంటే సరిపోతుంది. ఒక 6-7 సార్లు బాగా కడుక్కున్నామంటే ఈ పొట్టు మొత్తం పోతుంది. ఈ విధంగా కడుక్కున్న తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి. మనం మిక్సీ వేసుకునేటప్పుడు అన్నీ ఈక్వల్గా బాగా గ్రైండ్ అవుతాయి. లేదంటే పైన అటుకులు ఒకసారి కింద మినపప్పు ఒకసారి గ్రైండ్ అయితే సరిగా గ్రైండ్ అవ్వవు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగానే వేసుకొని రుబ్బుకోవాలండి. ఒక 2-3 సార్లు వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా మెత్తగా అవే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవడం వలన పొంగినా కూడా పిండి బయటకు రాకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన మినపప్పును కూడా మిక్సీ వేసుకొని వేసుకోవాలి. మనకు జొన్నలు కూడా ఒక 6 అవర్స్ తర్వాత బాగా నానిపోయినాయి. వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసేసుకోకూడదండి. కొద్దిగా రవ్వలాగా ఉండే విధంగా చేసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి. కొద్దిగానే వేసుకొని వాటర్ వేసుకొని రుబ్బుకోవాలి. ఈ విధంగా కొద్దిగా రవ్వలాగా ఉండే విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మినప్పిండిని వేసుకున్నాం కదా, అందులోకి ఈ పిండిని కూడా వేసుకోవాలి. ఇలాగే మిగిలిన జొన్నలను కూడా మిక్సీ వేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా పిండినంతటిని రుబ్బుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ గంటకున్న పిండిని కూడా క్లీన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక నైట్ మొత్తం అలాగే వదిలేయాలి. ఒక 12 అవర్స్ అలాగే వదిలేస్తే సరిపోతుందండి. మార్నింగ్కి పిండి బాగా పులుస్తుంది. ఒక 12 అవర్స్ తర్వాత మార్నింగ్ పిండి మనకు బాగా పులిసిందండి. ఇది వర్షాకాలం కాబట్టి కొద్దిగానే పొంగింది. అదే ఎండాకాలం అయితే బాగా ఎక్కువగా పొంగుతుంది. దీన్ని గంటెతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకు ఎంత పిండి అయితే అవసరమో అంత పిండి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పిండినంతటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2-3 రోజులు వాడుకోవచ్చండి. మనకు ఎంత పిండి అవసరమో అంతే పిండి తీసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. చూసుకొని వాటర్ అవసరమైతే కొద్దిగా వేసుకోవాలండి. మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టుకోవాలి. వాటర్ వేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలు వేసుకోవాలి. మనకు ఎన్ని ఇడ్లీలు అవసరమైతే అన్ని వేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదండి. ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత మూత తీయాలి. మనకు ఇడ్లీలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీలను ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్